ఒకవైపు గ్యాస్ కొరతతో సామాన్య ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటుంటే మరోవైపు వారి ఇబ్బందితో మాకేం అవసరం అనే చిన్నంగా వ్యవహరిస్తున్నారు కొంతమంది గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు. ఈ మధ్యకాలంలో సాధారణంగా మనం ఒక గ్యాస్ సిలిండర్ను కొనుక్కోవాలంటే ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకొని మన ఇంటి దగ్గరే ఆ గ్యాస్ సిలిండర్ను డెలివరీ చేయించడం ఆనవాయితీ అన్నట్లుగా అలవాటు చేసేశారు గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు. కానీ అదే గ్యాస్ సిలిండర్ను నేరుగా ఏజెన్సీ వద్దకు వెళ్ళి తెచ్చుకుంటే మనకు సుమారు 19 నుండి 20 రూపాయలు రిబేట్ వస్తుందని మనలో చాలామందికి తెలియదు. అసలైతే మనకు హోమ్ డెలివరీ చేసే గ్యాస్ బిల్లులోనే డెలివరీ ఛార్జెస్ సైతం కలిపి మనకు బిల్లింగ్ చేస్తారు. కానీ మనకు తెలియకుండానే డెలివరీ బాయ్స్కు 30 నుండి 50 రూపాయలు అదనంగా చెల్లిస్తున్నాము. ఇదిలా ఉంటే మనకు రీబేట్ అంటే ఆదా అయ్యే 19 నుండి 20 రూపాయలను సైతం ఏజెన్సీ నిర్వాహకులు దోచుకుంటున్నారు. తాజాగా నిజామాబాద్ నగరంలోని శిల్పా ఎంటర్ప్రైజెస్ భారత్ గ్యాస్ ఏజెన్సీ సైతం ఇదే తతంగం మొదలుపెట్టింది. శనివారం గ్యాస్ కొరతతో కస్టమర్లు నేరుగా శిల్పా ఎంటర్ప్రైజెస్ భారత్ గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి డబ్బులు చెల్లించి సిలిండర్ తీసుకున్న వారికి మాత్రం రిబేట్ ఇవ్వడం లేదు. శనివారం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర 988 రూపాయల 50 పైసలు ఉండగా కస్టమర్ వద్ద నుండి నేరుగా 990 రూపాయలు తీసుకొని వారికి రావాల్సిన రిబేట్ సైతం ఇవ్వకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అలా రిబేట్ ఇచ్చి ఉంటే సగటు గ్యాస్ సిలిండర్ ధర 970 రూపాయలకు వచ్చేది. అలా ఇవ్వకుండా సామాన్యుడి జేబుకి చిల్లు పడే విధంగా వ్యవహరిస్తున్నారు ఈ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు. ఇంకా ఇలాంటి ముచ్చట్లు తెలుసుకోవాలంటే నిత్యం సామాన్యుడి సమస్య తన సమస్య అనుకొని పోరాటం చేస్తున్న మన RS9 న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.